Functions of an ecosystem in biogeochemical cycles. This this is a gaseous cycle and sedimentary cycle. ఈ రెండు కూడా మనకి అట్మాస్ఫియర్లో దొరుకుతుంది, గ్యాషియస్ సైకిల్స్. అండ్ సెడిమెంటరీ సైకిల్స్ వచ్చేసరికి మన ఎర్త్ యొక్క క్రస్ట్ ఏదైతే ఉంటుందో దానిలో దొరుకుతుందన్నమాట. ఇవేంటి అంటే ఈ రెండు కూడా మనకి న్యూట్రియంట్ అండ్ మినరల్స్. ఈ గ్యాసెస్ ఏమి అంటే వేపర్ గ్యాస్ ఆర్ వాటర్ వేపర్స్ ఉంటాయి, గ్యాషియస్ వేపర్స్ ఉంటాయి, దాని ద్వారా ఫామ్ అయ్యి అదొక న్యూట్రియంట్స్గా ఫామ్ అవుతూ ఉంటుంది. అది సెడిమెంటరీకి వచ్చేసరికి ఇది నాన్ గ్యాషియస్ న్యూట్రియంట్స్ ఫామ్ అవుతుంది ఉంటుందన్నమాట. గ్యాషియస్కి వచ్చేసరికి మనకి త్వరగా కూలెక్కుతూ ఉంటాయి కదా, అలాగే త్వరగా ఫామ్ అవుతూ ఉంటుందన్నమాట న్యూట్రియంట్స్ అనేవి. అలాగే వీటికి సెడిమెంటరీ సైకిల్స్కి వచ్చేసరికి స్లోగా జరుగుతూ ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి కార్బన్ సైకిల్. సో ఇది అనేది మనకి ఎలా ఫామ్ అవుతుంది అంటే ఎర్త్లో దీని యొక్క స్టార్టింగ్ స్టేజ్ నుంచి ఎండింగ్ స్టేజ్ వరకు ఏవైతే ప్రాసెస్ జరుగుతుందో వాటిని మనం కార్బన్ సైకిల్స్ అంటాం. అంటే కార్బన్ స్టార్టింగ్ నుంచి అంటే కార్బన్ మోనాక్సైడ్ కానీ, కార్బన్ డయాక్సైడ్ కానీ, కార్బనేట్ సాల్ట్స్ కానీ ఇలా డిఫరెంట్ ఫార్మేషన్స్లో జరుగుతూ ఉన్నప్పుడు దాన్ని మనం కార్బన్ సైకిల్ అంటూ ఉంటాం. అలాగే మన ఎర్త్లో ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ అన్నీ కూడా మనకి కార్బన్ కంటైనింగే ఉంటుంది. అంటే మాలిక్యూల్స్ లైక్ ప్రోటీన్స్ కానీ, న్యూక్లియస్ యాసిడ్స్ కానీ ఇలా కార్బన్తోనే మనకి మిక్సప్ అయ్యి ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఫోటోసింథసిస్ అనుకోండి, అలాగే రెస్పిరేషన్ అనుకోవచ్చు. ఇక్కడికి వచ్చేసరికి మనకి ఆర్గానిక్ కార్బన్ ఏదైతే ఉంటుందో అది అనేది మనకి CO2గా ఫామ్ అవుతుంది. ఆ CO2 ఫామ్ అయింది ఏం చేస్తుంది, ఫోటోసింథసిస్ ఉంటుంది కదా, అది మనం పీల్చుకొని దాని నుంచి యానిమల్స్ రెస్పిరేషన్ ద్వారా కార్బన్ మళ్ళీ వస్తుంది. అలాగే కొన్ని ఫ్యూయల్స్ ఉంటాయి, ఇండస్ట్రీస్ ఉంటాయి, వాటి వల్ల కూడా మనకి కార్బన్ ఫామ్ అవుతూ ఉంటుంది. వీటన్నిటి ద్వారా మనకి కార్బన్ ఫామ్ అయ్యి ఆ కార్బన్ అనేది డెడ్ ఆర్గానిజం ఏవైతే ఉంటాయో వాటిల్లోకి వెళ్తుంది. సో వీటిల్లోకి వెళ్ళి మనకి కొన్ని ఫాజిల్స్ అండ్ ఫ్యూయల్స్గా ఫామ్ చేస్తుంది. అంటే ఇప్పుడు లైక్ మనకి ఎలా అంటే న్యాచురల్ గ్యాసెస్ అండ్ క్రూడ్ ఆయిల్స్ ఉంటాయి కదా, సో ఇలా ఫామ్ చేస్తూ ఉంటుందన్నమాట. ఈ కార్బన్ అనేది సైకిల్ అనేది డెడ్ ఆర్గానిజమ్స్ కూడా తీసుకొని, అలాగే వేస్ట్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటి ద్వారా కూడా. అలాగే ఈ రూట్ రెస్పిరేషన్ అనేది మన కార్బన్ సైకిల్లో CO2ని రిలీజ్ చేస్తూ ఉంటాయి, అలాగే అబ్జర్బ్ చేసుకుంటూ ఉంటాయి. సో ఇలా ఈ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. ఈ రెస్పిరేషన్ ద్వారా కార్బన్ ఎమిషన్స్ జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఇది మెయిన్ ఇప్పుడు ఏంటంటే కార్బన్ సైకిల్ అనేది గ్రీన్ హౌస్కి సంబంధించిందన్నమాట. ఇది ఎక్కువగా అవడం వల్ల మన వాతావరణం అంటే అట్మాస్ఫియర్లో కానీ, టెంపరేచర్లో కానీ వాటి యొక్క హీట్స్ అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ఇది అనేది మనకి ఎంతవరకు గుడ్ అనేది బ్యాడ్ అనేది ఈ కార్బన్ సైకిల్లో మనకు అర్థమవుతూ ఉంటుంది. ఎలా అంటే ఫాసిల్ ఫ్యూయల్స్ అనేవి వాటిని మనం బర్న్ చేయడం వల్ల దాని నుంచి రిలీజ్ అయ్యే కార్బన్ డయాక్సైడ్ అనేది అట్మాస్ఫియర్లో ఎక్కువగా ఉండడం వల్ల, అలాగే మ్యాన్మేడ్ చేసే ప్రాసెస్ ఏమైతే ఇండస్ట్రీస్ ఉంటాయి, ఫ్యాక్టరీస్ ఉంటాయి, ఇవి చేసే రిలీజ్ చేసే కార్బన్స్ ఎక్కువగా ఉండడం వల్ల మనకి గ్లోబల్ వార్మింగ్కి కారణమవుతూ ఉంటుంది. సో ఈ కార్బన్ యొక్క ఎమిషన్స్ కంట్రోల్ చేయాలంటే మనం మొక్కల్ని పెంచాల్సిందే. లేదు అంటే మనకి క్లైమేటిక్ చేంజెస్ అనేవి చాలా జరుగుతూ ఉంటాయి అన్నమాట. డ్రై ఐస్ ఫార్మేషన్ జరుగుతూ ఉంటుంది. మనకి ఎర్త్లో పోల్స్ అనేవి ఉంటాయి కదా, వర్టెక్స్, అలాంటి దగ్గర మనకి డ్రై అవుతూ ఉంటుంది. న్యాచురల్ ప్రాసెస్ ఏంటి అంటే మనకి కార్బన్ యొక్క రిలీజింగ్ ఎలా జరుగుతుందంటే వోల్కనిక్ ఎరప్షన్స్ వల్ల ఒకటి జరుగుతుంది, అలాగే రెస్పిరేషన్స్ వల్ల ఒకటి జరుగుతుంది. ఒక ఆర్గానిక్ మ్యాటర్ అనేది అది డికే అయినప్పుడు అంటే దాని యొక్క లైఫ్ టైం అయిపోయినప్పుడు జరుగుతుంటుంది. సో ఇవన్నీ న్యాచురల్గా జరుగుతే ప్రాసెస్ అనమాట. ఇంతవరకు జరిగితే మనకి మంచిదే, బట్ అంతకంటే ఎక్కువగా జరుగుతుంది అంటే ప్రాసెస్, సో మ్యాన్మేడ్ డిఫెక్ట్స్ వల్ల కొన్ని జరుగుతున్నాయంటే మనకి గ్లోబల్ వార్మింగ్కి రీజన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అనదర్ గ్యాషియస్ సైకిల్ నైట్రోజన్ సైకిల్ అనమాట. నైట్రోజన్ అనేది లివింగ్ ఆర్గానిజం ఏమైతే ఉంటాయో
వాటికి చాలా ఇంపార్టెంట్ అండ్ నీడెడ్ అని కూడా చెప్పచ్చు. మన అట్మాస్ఫియర్ యొక్క రిచెస్ట్ అని చెప్పచ్చు సోర్సెస్ ఉన్న వాటిలో 78% మనకి నైట్రోజన్ ఉంటుంది. అలాగే ప్లాంట్స్, యానిమల్స్ అవి అసలు యూస్ చేసుకోలేవన్నమాట మన అట్మాస్ఫియర్లో ఉండే నైట్రోజన్ని. దే క్యాన్ ఓన్లీ యూజ్ అమోనియా ఫార్మేషన్లో మాత్రమే తీసుకుంటాయి అవి. నైట్రోజన్ అనేది అట్మాస్ఫియర్ ద్వారా డైరెక్ట్గా మనం తీసుకోలేం కాబట్టి ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ఏం చేస్తాయంటే అవి మనకి మొక్కలు డైరెక్ట్గా ఫామ్ అయినప్పుడు ఒక అమోనియాగా చేంజ్ చేస్తూ ఉంటాయి. సో అమోనియాగా చేంజ్ అయినప్పుడు అది నైట్రేట్స్గా మారుతాయి. నైట్రేట్స్ అండ్ నైట్రేట్స్ ఈ రెండు వాటర్లో సాల్యుబుల్ అయిపోయి అవి ప్లాంట్స్ తీసుకుంటాయి. ప్లాంట్స్ తీసుకొని మళ్ళీ మనకి దాని తర్వాత నైట్రేట్స్గా మారి నైట్రేట్స్ టు N2 అంటే నైట్రోజన్గా చేంజ్ అవుతూ ఉంటుంది. ఎగ్జాంపుల్గా మీకు చెప్పాలి అంటే ఒక డెడ్ ఆర్గానిజం ఏదైతే ఉందో అది చనిపోయి అదొక బ్యాక్టీరియా ఫంగస్గా మారి మనకి నైట్రోజన్ ఫార్మేషన్ జరుగుతూ ఉంటుంది. అదని భూమిలోకి వెళ్తుంది. భూమిలోకి వెళ్ళినప్పుడు అది డైరెక్ట్గా మనం తీసుకోలేము కాబట్టి దానికి మనం వాటర్ సాల్యుబుల్ ఏదైతే జరుగుతుందో దాని ద్వారా నైట్రైట్గా అమోనియాగా ఫామ్ అవుతుంది. సో అమోనియాగా ఫామ్ అయినాక అది నైట్రేట్స్గా మారుతూ ఉంటాయి. దాని తర్వాత వాటర్ సాల్యుబుల్ అంటే మనం వాటర్ వేస్తూ ఉన్నాం అనుకోండి, సాయిల్లోకి డిజాల్వ్ అయ్యి దాని తర్వాత దాన్ని నైట్రేట్స్ కాస్త నైట్రేట్గా చేసి దాని తర్వాత మనకి N2గా ఫార్మేషన్ చేసిద్ది. సో దాని ద్వారా మనకి ప్లాంట్స్ తీసుకుంటాయి, యానిమల్స్ తీసుకుంటాయి. ఈ నైట్రోజన్ ఫిక్సింగ్ అనేది ఉంది కదా, ఈ ఫిక్సింగ్ అనేది మనకి సాయిల్లో కానీ రూట్స్లో కానీ బ్లూ గ్రీన్ అంటే వాటర్ దాని బాడీస్ దానిలో బ్లూ గ్రీన్ అలాగే నాస్టెక్ అనేది ఉంటుంది. వీటిలో జరుగుతూ ఉంటుంది నైట్రోజన్ ఫిక్సింగ్. అండ్ అమోనిఫికేషన్ అండ్ నైట్రోజన్ ఫిక్సింగ్ చేశాక అమోనిఫికేషన్ ప్రాసెస్ జరుగుతుంది మనకి. ఇది అనేది ప్యూరిఫైయింగ్ బ్యాక్టీరియాస్ కానీ ఫంగీస్ కానీ ఇలా ఫార్మేషన్ జరుగుతుంది. ఇలా ఫార్మేషన్ జరిగినాక మనకి నైట్రిఫికేషన్ జరుగుతుంది. ఇలా నైట్రిఫికేషన్ జరుగుతుంది అని నైట్రోసోమోనస్ అని ఉంటుంది. సో వీటిలో జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత డెనిట్రిఫికేషన్ అనేది ఉంటుంది. ఈ బ్యాక్టీరియా వచ్చేసరికి మనకి లాస్ట్ డెనిట్రిఫైయింగ్ అయ్యి ఆ బ్యాక్టీరియా ద్వారా అసిమిలేషన్ జరిగి ప్లాంట్స్ తీసుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఆక్సిజన్ సైకిల్. ఇది వచ్చేసి మనకి మన వాతావరణంలో ఉండే ఆక్సిజన్ ఎలా రిలీజ్ అవుతుంది అండ్ ఎలా సర్క్యులేట్ అవుతుంది అనేది ఈ ఆక్సిజన్ సైకిల్ అనమాట. సపోజ్ సన్లైట్ అనుకోండి, సన్లైట్ నుంచి ఒక ఎనర్జీ క్రియేట్ చేసుకుంటుంది. ఆ ఎనర్జీ అనేది ప్లాంట్స్ తీసుకొని మనకు ఒక ఆక్సిజన్ని క్రియేట్ చేస్తుంది. ఆ క్రియేట్ చేసి న్యాచురల్లో మనకి రిలీజ్ అవుతుంది కాబట్టి న్యాచురల్లో ఉంటుంది. దాన్ని మనం ఎయిర్లో ఉండడం ద్వారా హ్యూమన్స్ అండ్ యానిమల్స్ మనం తీసుకుంటాం. ఆ గాలితో పాటు మనం ఈ ఆక్సిజన్ కూడా తీసుకుంటాం. అండ్ మనం తీసుకున్న ఆక్సిజన్ని రెస్పిరేషన్ ద్వారా రిలీజ్ చేస్తాం. అలా రిలీజ్ చేసినప్పుడు ప్లాంట్స్ తీసుకుంటాయి, మళ్ళీ ప్లాంట్స్ తీసుకొని మళ్ళీ ఆక్సిజన్ని రిలీజ్ చేస్తుంటాయి. సో ఇలా సర్క్యులర్ ఫామ్గా మనకి ఆక్సిజన్ సైకిల్ జరుగుతూ ఉంటుంది. సపోజ్ మనకి సెకండ్ ఇంపార్టెంట్ గ్యాషియస్ సైకిల్ అనుకుని చెప్పచ్చు. ఎందుకంటే మనకి 100% గ్యాషియస్ ఉన్నాయి అని అనుకుంటే 78% కూడా నైట్రోజన్స్ ఉన్నాయి. 21 మాత్రమే ఆక్సిజన్ గ్యాషియస్ ఉన్నాయన్నమాట. 21% రిమైనింగ్ 1% కూడా రిమైనింగ్ గ్యాషియస్ అన్నీ ఉన్నాయి. సో దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే మనకి ఈ CO2 అనేది మనకి ఎన్ని రకాలుగా రిలీజ్ అవుతుందో ఆ రిలీజ్ అయిన అన్నిటిని కూడా ప్లాంట్స్ మాత్రమే తీసుకొని ఆ ప్లాంట్స్ కాస్త O2ని అంటే ఆక్సిజన్ని రిలీజ్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి వాటర్ సైకిల్ లేదా హైడ్రోజన్ సైకిల్ అంటాం, హైడ్రోలాజికల్ సైకిల్ అంటాం. సో ఇది వచ్చేసి మనకి ఒక నది ఉందనుకోండి, ఒక నది కానీ లేక్ కానీ ఈ వాటర్ అనేవి మనకి సన్ ద్వారా హీట్ అయ్యి అంటే మనకి స్నో నుంచి వచ్చే వాటర్ అనమాట. సమ్మర్ టైంలో ఉంటుంది. ఆ టైంలో మనకి ఎవాపరేషన్ జరిగి
అంటే సన్లైట్ ఎక్కువగా ఉన్నప్పుడు మనకి ఎవాపరేషన్ జరుగుతుంది. ఈ ఎవాపరేషన్ కాస్త మనకి కండెన్సేషన్గా మారుతుంది. అంటే ఎవాపరేషన్ జరిగిన వాటర్ మాలిక్యూల్స్ అన్నీ ఎలా అవుతుంటాయి, మేఘాలుగా తయారవుతుంటాయి. ఈ మేఘాలుగా తయారైపోయినాక మనకి ప్రిసిపిటేషన్ అనేది ఫామ్ అవుతుంది. అంటే వర్షంగా తిరిగి మళ్ళీ మనకి రిటర్న్ చేస్తుందన్నమాట. ఈ రిటర్న్ చేసిన వాటర్ అనేవి గ్రౌండ్లోకి వెళ్తాయి అన్నమాట. అంటే మన గ్రౌండ్ సర్ఫేస్ ఏదైతే ఉంటుందో దానిలోకి వెళ్తాయి వాటర్ అనేవి. ఆ వాటర్ తిరిగి మళ్ళీ మనమే యూస్ చేసుకుంటాం. సో ఇలా సర్క్యులర్ ఫామ్గా జరిగి ఈ ఫార్మేషన్ హైడ్రోజన్ సైకిల్ అంటాం. అంటే సింపుల్గా చెప్పాలంటే మన సన్లైట్ వల్ల స్నో యొక్క మెల్ట్ అయ్యి ఆ వాటర్ అన్నీ మనకి వాటర్ బాడీస్లోకి వస్తున్న టైంలో ఎవాపరేషన్ జరిగి దాని ద్వారా కండెన్సేషన్ జరుగుతూ ఉంటాయి. దాని తర్వాత మనకి ప్రెసిపిటేషన్ జరిగి రెయిన్ఫాల్ అనేది ఒక్కొక్క పాయింట్ ఆఫ్ టైంలో ఒక్కొక్కలా ఉండేది. ఇప్పుడు మనకి సర్ఫేస్ ఫ్లో అనేది స్లోప్ ఉందనుకోండి, రెయిన్ఫాల్ అనేది ఎక్కువ ఉంటుంది. హిల్ ఏరియాస్కి అక్కడ దగ్గరలో రెయిన్ఫాల్స్ ఇలా ఉంటాయి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకి సెడిమెంటరీ సైకిల్స్ అనమాట. సో దీని గ్యాషియస్ ఏవైతే ఉంటాయో వాటి గురించి నెక్స్ట్ టాపిక్ ఉంటుంది.